హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 7 ఆఫ్ ఐపీఎల్ సిరీస్. ఓకే, మనం పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దామా ముందు? సో ఎవరు గెలిచాడు ఉదయ్? నాకు వినిపించట్లేదు. ఎవరు గెలిచాడు చెప్పు చెప్పు. మీరు గేమ్ గెలిచారమ్మా, మేము హృదయాలు గెలిచాం. హృదయాలు మీరేమన్నా ఆర్సీబీ హృదయాలు గెలవడానికి? అది ఎస్ఆర్హెచ్ హృదయాలని గెలవదు. ఇక్కడ ఎంత పాయింట్స్? ఎంత నేర్చుకుంటున్నాం. పాయింట్స్ అన్ని నువ్వే చెప్పుకో, చెప్పు. గెలిచావు నీకు తెలీదా అంటే మ్యాచ్? అసలు పక్కన నుంచి ఇట్లా ఇంటే కొంచెం ఆనందం వస్తుంది. ఇక్కడ ఎంత? 3 points. 3. అది ఇక్కడ, అది ఇటు సైడ్ బాయ్. ఇక్కడ సరే తీసుకో. ఇక్కడ 4, ఇటు సైడ్ నీ పైన 3 పాయింట్స్. ఇది చాలా అన్ఫేర్. నువ్వు ఒక్క రాక్ పేపర్ సీరీస్ గెలవకుండా మ్యాచ్ ఎట్లా గెలుస్తున్నావు? లీడ్లకి ఎట్లా వెళ్తున్నావు? ఒకటి గెలిచి ఓడిపోయా. నువ్వు ఏదో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నావు, అర్థమైందా? చేతబడి చేస్తున్నావు టీం పైన. నేను చెప్తుంది నువ్వు చెయ్యట్లేదు. నేను మంచిగా చెప్తున్నా. ఇవాళ టాస్ గెలిచేవు అనుకో. సరే, ఈ మ్యాచ్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ కమాన్ మా వాళ్ళ గురించి మాట్లాడదాం. శార్దుల్ ఠాకూర్. ప్రివ్యూలోకి వెళ్దామా? వెళ్దాం. చెప్పు మా వాళ్ళది బ్యాటింగ్ కి పూరన్ గాడు ఇచ్చి పడేసిండు. మీ వాళ్ళు ప్రతి ఒక్కరు మీ దాంట్లో 5 కూడా ఆడితే కానీ నువ్వు చూసుకోండి. మా దాంట్లో ఒక్కడాడినా చాలు, అట్లా వెళ్ళిపోతా స్కోర్. అది మా వాళ్ళది. మా వాళ్ళ రేంజ్, అది రేంజ్ ఉంటుంది. అబ్దుల్ సమద్ కోపం వస్తుంది కానీ మావాడు కాబట్టి సపోర్ట్ చేయాల్సింది. ఎట్లా కొట్టిండు, అట్లా 2 6 అలా ఇచ్చాడు, అలా 2 4 కొట్టాడు, గెలిపించేసాడు. వాడు నేను వాడి గురించి ఏం చెప్పాలి బాయ్? వాడు పెద్ద పాము బాయ్. వాడు ఎస్ఆర్హెచ్ లో ఎన్ని సంవత్సరాలు మేము పాము కోసి పెంచాం బాయ్. పాములాగా వచ్చి కాటేసి వెళ్ళాడు. మా టీం పైన కొట్టాడు చూడు. టైగర్ కి డబల్ టైం వచ్చింది. అదే కంటే దారుణం. పూరన్ స్కోర్ చూపి. పూరన్ స్కోర్ ఇంకా స్ట్రైక్ రేట్ కూడా, కొంచెం స్ట్రైక్ రేట్ గురించి కూడా మాట్లాడాలి. ఆ స్ట్రైక్ రేట్ మీ దానిలో ఉందా? ఆ స్ట్రైక్ రేట్ ఇదిలే ప్యాట్ కమెంట్స్ కి 450. ఆగు, అనికేత్ వర్మకు కూడా ఉంది. ఓకే, కానీ 450 ఎవరు బీట్ చేయాలి. అది నువ్వు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ కాదు, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎక్స్ఎస్ఆర్హెచ్. ఇంకా ఆర్సీబీ వాళ్ళు చెప్పుకున్నట్టు అయిపోయింది కదా మీ పరిస్థితి. 250 నుంచి స్టార్ట్ చేయాలను బా. అసలు 200 కొట్టలేకపోయిండు, 250 అయింది బాయ్. నా కోసం ఒక బ్లాక్ ఎఫెక్ట్ వేసుకొని మాట్లాడతాను. నా బాధ నీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్ లో, అర్థమైందా? సో ఇది మా డౌన్ అన్నమాట. మా డౌన్ లో కూడా మేము 190 కొట్టినాము, అర్థమైందా? దాన్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. శార్దుల్ ఠాకూర్ దానిలో కొట్టలేకపోయినారు. మళ్ళీ మీరు ఒక బ్యాటింగ్ రేపు పొద్దున్న మిచెల్ స్టార్క్ దానిలో ఏం కొడతాడు, నటరాజన్ దానిలో ఏం కొడతాడు. అది శార్దుల్ ఠాకూర్ స్లో బాల్స్ వేసేటోడు దానిలో అవుట్ అయిపోయాడు. మీరు డక్అవుట్, ఇషాన్ కిషన్ డక్అవుట్. అసలు అది ఇంకా చాలా అన్ఫార్చునేట్ సీన్. వాళ్ళు ఇచ్చి పడేసిండ్రు నా కోసం. చాలా అన్ఫార్చునేట్ గా జరిగిపోయింది అది. దాన్ని మనం ఇంకేం చేయలేము. కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ పైకి లేస్తాము. ఇప్పుడు మామూలు ఫైర్ తో ఆడినాం, నెక్స్ట్ మ్యాచ్ వైల్డ్ ఫైర్ తో ఆడతాం, అర్థమైందా? చూద్దాం, అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మీ స్కోర్స్ గురించి ఏమైనా చెప్పుకుంటావా? ఏదో చెప్పుకోవాలనుకుంటే చెప్పుకో, కాస్త ఏదో అట్లా ముష్టి పడేస్తున్నా. చెప్పుకుంటా అంటే చెప్పుకో. మా స్కోర్స్ గురించి చెప్తా నీకు, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ లో ఆబ్వియస్లీ ట్రావిస్ హెడ్ 2 catches స్మాల్ డ్రాప్ చేసి కాబట్టి 47 పోయింది. లేకపోతే అసలు మీ వాళ్ళు 190 190 150 ఆల్ అవుట్ అవుతుండే. అట్లాంటివి 10 overs లో కొట్టేస్తుండే. లేదు అసలు అది చాలా అన్లక్కీ సిచ్యువేషన్. అభిషేక్ శర్మ అవుట్ అవడం అయింది, వెంటనే ఇషాన్ కిషన్ అవుట్ అవడం అయింది, అది శార్దుల్ ఠాకూర్ అవుట్ అవడం అయింది. అదే బాధ. అది మావాడి క్లెవర్నెస్. అది ఎల్ఎస్జీ ఎంత లక్కీ ఉందంటే ఈరోజు ఆ శార్దుల్ ఠాకూర్ అది ఐపీఎల్ లో అన్సోల్డ్ అయ్యిండు. రిప్లేస్మెంట్ ప్లేయర్ తెలివి కాదు, మేనేజ్మెంట్ తెలివి. క్లాస్ అని అన్ను, ఇషాన్ కిషన్ అన్ను, ఆ బ్యాటింగ్ లైనప్ అన్ను ఏడా మా 6 0 47 32 26. ఆ స్ట్రైక్ రేట్ 167 100 0 114 152. అంతే. స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతున్నావు అని కిందకి తీసుకొచ్చి వాళ్ళు స్ట్రైక్ రేట్ పక్కన స్కోర్ చెప్పు. నీ టీం గురించి మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడలే, నా టీం గురించి నేను మాట్లాడు. అక్కడ ఏముందని మాట్లాడతావు? మీ టీం లో ప్రతి ఒక్కడు అదేంటి మెయిన్ ప్లేయర్స్ అందరూ హాఫ్ సెంచరీ వేసుకొని వెళ్ళిపోయారు. మా దానిలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా మేము 190 తీసుకొచ్చినాం, అర్థమైందా? స్కోర్ అయితే గెలిచినాం 4 points ఇచ్చింది ఎల్ఎస్జీ. నువ్వు ఇంకోటి గుర్తుపెట్టుకో, భువి నట్టు గనక ఉండుంటే లేడుగా నీకు తక్కేటట్టు గుణపాఠం చెప్పేవాళ్ళం, అర్థమైందా? లెట్ దెమ్ నో, వాళ్ళకి తెలుసు అందరికి. అట్లా ఇంకోటి గుర్తుపెట్టుకో, ఎస్ఆర్హెచ్ మీద గెలవాలి అంటే అవతల సైడ్ కూడా ఎస్ఆర్హెచ్ అయ్యే ఉండాలి. సరే ఓకే, మరి నెక్స్ట్ మ్యాచ్ గురించి పోదామా? రాక్ పేపర్ సీజర్. ఓకే, రాక్ పేపర్ సీజర్కి వెళ్ళి ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్కి వెళ్దాం. సరే,
కమాన్ టేక్ ఓకే, లెంగి. ఈరోజు కూడా కమాన్ కమాన్ ఈరోజు కూడా వార్మప్ చేసా కదా. రా కమాన్ ఏంటిది, నువ్వు దా. ఓడిపోవడానికా? నేను వార్మప్ చేస్తున్నా. ఓకే. ఓకే. రాక్ పేపర్ సీజర్ షూట్. ఎట్లా గెలుస్తున్నావు బాయ్, కొంచెం ట్రిక్కులు చెప్పు కాస్త. అమ్మా, ఇది నువ్వు ఈ పాయింట్స్ ఏదో రాక్ పేపర్, మనం ఒక పని చేద్దాము. Hmm. నువ్వు ఐపీఎల్ మ్యాచెస్ కాకుండా రాక్ పేపర్ సీజర్ కూడా మ్యాచెస్ పెట్టుకుందాము. అప్పుడు ఎక్కువ నీకు Like, నీకు అట్లన్నా తెలుసా? పాయింట్స్ వస్తాయేమో ఉదయ్. అదే అట్లన్న పాయింట్స్ వస్తాయని అంటే అంటున్నా. ఈ రావు match లో నార్మల్గా points ఈ రోజు కూడా ఓడిపోతా అనుకుంటున్నావు. ఓకే, ఏ టీం? Yes. ఆర్సీబీ చూస్ చేసుకో. నేను చెప్తున్నా ఆర్సీబీ చూస్ చేసుకో. నువ్వు టాస్ గెలిచి నువ్వు చూస్ చేసుకో. అవసరం లేదు నాకు ఆర్సీబీ, నేను సిఎస్కే తీసుకుంటా. సిఎస్కే లో మ్యాచ్ అది. ఆర్సీబీ లాస్ట్ టైం సిఎస్కే లో గెలిచింది. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు గెలిచారు, అర్థమైందా? ఓకే ఓకే. సో అది, నువ్వేమన్నా నీ టీం గురించి ముందు ఆర్సీబీ చూస్ చేసుకున్నావు కాబట్టి ఏమైనా చెప్తావా, లేకపోతే డైరెక్ట్ గా మనం టీం ప్రాబబుల్ 11కి వెళ్ళిపోదామా? ఆర్సీబీ గురించి చెప్పాలంటే నేను చెప్తా. ప్రాబబుల్ 11 తీసుకో. మా దాంట్లో ఎట్లుందో బ్యాటింగ్. ఫస్ట్ మా ప్రాబబుల్ 11 గురించి మాట్లాడదాం, తర్వాత మీ దాని గురించి మాట్లాడదాం. మీ దాని గురించి మాట్లాడి వేస్ట్ ఎట్లా అన్నా. ఆర్సీబీ అక్కడ ఒక మళ్ళా నిమిషం ఆగు, టాస్ గెలిచి నేను డిసైడ్ చేస్తాను. మూసుకొని ఉండు. సో ప్రాబబుల్ 11 వచ్చేస్తే ఫస్ట్ లో రాహుల్ త్రిపాఠి ఉన్నాడు. మొత్తం డాన్స్ చేస్తాడు, ఊగిపోతాడు, అర్థమైందా? పాపం లాస్ట్ మ్యాచ్ కొట్టడానికి ఛాన్స్ రాలే కానీ ఈ మ్యాచ్ ఇచ్చి పడేస్తాడు. ఇట్లా ఇట్లా Last ఇట్లా ఇట్లా match- అని కృణాల్ పాండే అన్నాడు, డక్కొట్టేత్తు. లేదు అన్నాడు. లాస్ట్ మ్యాచ్ రచిన్ రవీంద్ర ఆబ్వియస్లీ మ్యాచ్ విన్నర్, ఇచ్చి పడేసిండు. రుతురాజ్ గైక్వాద్ గురించి తెలిసిందే, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడు, 50 కొడతాడు. ఇంకా శివం డూబే 6 హిట్టర్, పవర్ఫుల్. దీపక్ కూడా వచ్చి ఇచ్చి పడేస్తాడు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాబట్టి. నెక్స్ట్ రవీంద్ర జడేజా. నువ్వు రవీంద్ర జడేజాని ఎంత హైప్ ఇవ్వకున్నా కానీ వాడు మంచిగా పర్ఫామ్ చేసి వెళ్ళిపోతాడు అనమాట. శామ్ కరణ్ ఆల్రెడీ ఆడు కూడా ఒక క్యాప్టెనే, ఇంతకుముందు పంజాబ్ కింగ్స్ కి వేసాడు క్యాప్టెన్ లాగా. ఇప్పుడు దీనిలోకి వచ్చింది కాబట్టి వాడి ఎక్స్పీరియన్స్ కూడా హెల్ప్ అవుతుంది మాకు బౌలింగ్ లో కూడా. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ సిఎస్కే అన్నప్పుడు తల రీజన్. Bro saw there is huge need of oxygen, so bro planted 2 trees and bro left. అవును, మేము ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ చేయడానికి ధోని అట్లా చేసిండు. He came, he saw, he conquered, అర్థమైందా? ఇది He came, he saw, he planted 2 trees. అది నిజమే. అది పోనీలే, ఈ మ్యాచ్ లో కొడతాడు, నెక్స్ట్ మ్యాచ్ కొడతాడు చూడు, ఫస్ట్ బాల్ 6 కొడతాడు చూడు. తర్వాత అశ్విన్ బాయ్ ఇట్లా స్పిన్ వేస్తే ఎట్లుంటది అనుకుంటున్నావు, ఇట్లా పడిపోతాయి అనమాట, అర్థమైందా? క్యారమ్ బాల్ వేస్తాడు, ఇట్లా తిప్పుతాడు. గుర్తుపెట్టుకో, వికెట్లు ఎన్ని పడతాయి? 2 దగ్గర నుంచి మొదలు పెడతాం, మినిమం 2 వికెట్లు పడతాయి అశ్విన్. ఇంకా నేతన్ అలీస్ ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నాడు. నూర్ అహ్మద్ క్రేజీ చేసిండు, కాకపోతే ఆబ్వియస్లీ మొత్తం క్రెడిట్ మొత్తం మా తాళకి వెళ్ళిపోతుంది కాబట్టి. లాస్ట్ టైం కూడా క్రేజీ చేసిండు మ్యాచ్, ఈసారి కూడా వేస్తాడు. ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. ఖలీల్ అహ్మద్ గురించి తెలిసిందే, సో ఎక్కువ మాట్లాడిన అవసరం లేదు. సరే, అదంతా అయిపోయింది. వచ్చేసాయి మా వాళ్ళ దగ్గర. మీ దగ్గర ఒక్కడు ఆడితే మా దగ్గర అందరూ అట్లానే ఆడతాడు. విరాట్ కోహ్లీ మళ్ళీ 15 నుంచే స్టార్ట్ అవుతుంది స్కోర్. ఈ రోజు కూడా రేపు 15 నుంచి చూడు, 15 నుంచి స్టార్ట్ అవుతుంది. హిల్సాల్ట్ మంచి ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడతాడు. దేవదత్ పడిక్కల్ లాస్ట్ మ్యాచ్ ఆడలే కానీ ఈసారి కొంచెం సపోర్ట్ ఆడతాడు. పటీదార్ క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడతాడు. లియామ్ లివింగ్స్టన్ ఫినిష్ చేస్తాడు. జితేష్ శర్మ ఎట్లా మాట్లాడిండు, సిఎస్కేని ఇచ్చి వాడేస్తామంటాడు, రేపు అది ప్రూవ్ చేసి చూపిస్తాడు. ఇంకా కీపింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ దేనిలో అయినా కానీ. టిమ్ డేవిడ్ లాస్ట్ వచ్చి హిట్టింగ్. కృణాల్ పాండ్యా. మీ దగ్గర 3-4 స్పిన్నర్లు కావాలేమో, మా దగ్గర ఒక కృణాల్ పాండ్యా వేయాలి ఇట్లా. ఇందాక ఏమన్నా జడేజా గురించి ఐపీకి ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు. ఎవరిస్తాడు ఐపీ జడేజా కూడా ఐపీచేటోళ్ళు ఉంటాడా? ఇవ్వరనే మంచిగా ఆడతారని చెప్పిన. ఆయన ఇక్కడ మీ మధ్యలో మెయిన్ ప్లేయర్స్ ని మర్చిపోయాను. జితేష్ శర్మ మర్చిపోయాను, లియామ్ లివింగ్స్టన్. జితేష్ శర్మ మాట్లాడినా కదా జితేష్ శర్మ మొన్న ఏమన్నాడు, సిఎస్కే వాళ్ళని సిఎస్కే 10 లో ఓడగొడతామంటాడు, రేపు ఓడగొడతాడు. కీపింగ్ లో గానీ తెలుసా, దోశ చట్నీ అని అన్నాడు. అదే దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ అది అయితే చూడు. ఎంత చట్నీ ఎవరు టేస్ట్ చేస్తాడో రేపు తెలుస్తుంది. ఎందుకంటే ఒక కృణాల్ పాండే వాళ్ళు మీ దానికి అంత ఏజిలుడ్ దానిలో కొట్టలేరు. రాహుల్ త్రిపాఠి అందరూ అవుట్ అవుతారు. శివాజీ శర్మ వాడు మంచి స్పిన్నర్. సో రేపు గెలిచేది మేమే. మీరు చేజింగ్ చేద్దాం అనుకున్నా ఓడిపోతాడు, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఓడిపోతాడు వాళ్ళు. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎట్లయిందంటే అఖిల్, నేను ఆ రాక్ పేపర్ సీజర్స్ విన్ అయినా టీమ్స్ చూస్ చేసుకుంటే ఆ టీమే ఓడిపోతుంది. నేను
రాక్ పేపర్ సీజర్ ఓడిపోవాలి ఫస్ట్. ఓడిపోయి నువ్వు చూస్ చేసుకున్న టీము నువ్వు ఓడిపోతావు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అది అవ్వదమ్మా. కానీ ఇది చెప్పకలో మ్యాచ్ సిఎస్కే విన్ అవుతుంది. సిఎస్కే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు గెలిచినాం, మళ్ళీ మోడీ ఉన్నప్పుడు గెలుస్తాం అంతే. మళ్ళీ ఇంకొక 15 years తర్వాత మళ్ళీ ఎప్పుడైనా గెలుస్తావా? అది అప్పుడు మాట్లాడుకుందాం, ఇప్పుడైతే గెలుస్తున్నాం, రేపు అయిపోయింది. ఇంకా ఓకే, 2 ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడదాం. మీ టీంలో ఎవరు అనుకుంటున్నావు? 1 బ్యాట్స్మెన్ 1 బౌలర్. ఫస్ట్ ఇక్కడ మీదే ఉంది కాబట్టి నీ చెప్పు, ఆ తర్వాత నా చెప్తా. మా దానిలో విరాట్ కోహ్లీ Batsman. హైయెస్ట్ రన్ స్కోరర్. Hmm. బౌలింగ్ వచ్చేసి Strike rate కృణాల్ కూడా పాండ్యా. స్ట్రైక్ రేట్ విరాట్ కోహ్లీ. కృణాల్ పాండ్యా రేపు కృణాల్ పాండ్యా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే, మీ దానిలో స్ట్రైక్ చెప్పు. రేట్ చెప్పారన్నా. స్ట్రైక్ రేట్ 170 కంటే ఎక్కువ ఉంటుంది రేపు. సరే చూద్దాం, గుర్తుపెట్టుకుంటా. ఓకే ఓకే, మా దానిలో ఆబ్వియస్లీ నేను మా దానిలో మెయిన్ ప్లేయర్ ఎవరు అని అంటే హైయెస్ట్ రన్ స్కోరర్ నేను రాహుల్ త్రిపాఠియా? ఓకే గాయక్వాడ్ చెప్తా. ఐల్ చూస్ కెప్టెన్. ఓకే ఎందుకంటే వాడి మీద నాకు నమ్మకం పెట్టుకోవాలనిపిస్తుంది. బౌలర్ ఎవరిని పెట్టుకోను అని ఆలోచిస్తున్నా. నూరా మీద చూస్ చేసుకో. చూస్ చేసుకోవచ్చు, అందరూ ఈక్వల్లీ స్ట్రాంగ్ అనమాట మా టీంలో. శామ్ కరణ్ చూస్ చేసుకో, సో ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది. రవీంద్ర జడేజా. వావ్ నైస్. ఓకే అట్లా. ఓకే సో నా ఇంపాక్ట్ ప్లేయర్స్ వీళ్ళు. సో రేపు మా కృణాల్ పాండ్యా ఇసిరే దానికి మీ వాళ్ళు అందరు పాట అవుట్ అవుతాడు. కాదు బాయ్, వాడు అయినా ఇసరడం ఏంటి బాయ్, కింద కొడితే పైకి బౌన్సర్. అది టాక్టిక్, అది లేకపోతే హెల్మెట్ లేకుండా వస్తాడా? హెల్మెట్ లేకుండా వస్తే మంచి విజిబిలిటీ ఉంటుంది, లేపచ్చానే. అందుకు మా వాడు హెల్మెట్ పెట్టించండి ఆ రోజు. రేపు రమ్మాను, ఒక్కొక్కళ్ళ తలలు పగులుతాయి. తలలు పగులుతాయి ఇట్లా. తలరాని, చిన్న తలరాని, పెద్ద తలరాని, అందరు తలలు వాళ్ళు కొడతాడు కృణాల్ పాండ్యా. మీ దానిలో భువనేశ్వర్ లేడు, ఇంకా ఇంజురీలో ఉన్నాడు. అదే లేకుండానే ఇంత స్ట్రాంగ్ ఉంది. వాడు లేని లోటు మీకు కనిపిస్తుంది, మేము విన్ అవుతాం, గుర్తుపెట్టుకో. సరే, అది ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్ విన్నింగ్ డిస్కషన్ ప్లస్ రేపటి ప్రివ్యూ కూడా. అఖిల్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంతవరకు మీరు చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.